చివరిలో శ్రీకృష్ణమూర్తి అంటే 18వ అధ్యాయంలో ముగింపులో స్వామి చెప్పిన ఒక మాట ఉంది. అది మానవ మాతృలకందరికీ శిరోధార్యమైన మాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. అయ్యా, నన్ను శరణు వేడు, నన్ను పరమార్థగా గుర్తించు. నేను కేవలం శ్రీకృష్ణమూర్తిని కాదు, జ్ఞానస్వరూపమే నేను. ఆధ్యాత్మికులంతా ఆత్మజ్ఞానులంతా తెలుసుకోవలసిన విషయం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలము ఒక వ్యక్తి, ఒక దేవుడు, ఒక అవతారం అని కాకుండా జ్ఞానమే స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్మ భూమిలో అవతరించి ఆత్మజ్ఞానాన్ని ఈ భూమికి అందించినటువంటి ఒక మహా తేజస్సు అని తెలుసుకోవడమే ముఖ్యమనేది మనకు భగవద్గీత ఆశాంతము చదివిన తర్వాత తెలిసొచ్చేటటువంటి పరమ రహస్యం. 18 అధ్యాయాలతో 700 శ్లోకాలతో సంపూర్ణమై ఉన్నటువంటి భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఒక మాట ఏంటంటే 18 అధ్యాయాలకు చివరన యోగము అనే పేరే ఉంది. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలా అన్నీ 18 యోగాలే. అంటే జ్ఞానంతో మనిషి నేను భగవంతుని కంటే వేరు కాదు అన్నటువంటి ద్వంద్వములో నుంచి అద్వైతానికి రావాలా అనే ఉద్దేశం భగవద్గీతలో పెట్టినటువంటి అధ్యాయాల్లోనే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదట ఈ భగవద్గీతను యుద్ధరంగములో శ్రీకృష్ణ స్వామి అర్జునునికి తెలిపినట్టుగాను, ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినట్టుగాను మనం భారతంలో భగవద్గీతను గురించి తెలుసుకుంటాం. ధృతరాష్ట్రుడు భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయాడు అనే మాట సంజయుడు చెప్పేటప్పటికీ ధృతరాష్ట్రునికి ఓ సందేహం వచ్చింది. భీష్ముడే పడిపోతే ఇక కౌరవ సేనలో యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఎవరుంటారు? అటే ఇక కౌరవులు ఓడిపోయినట్లేనా, పాండవులదే తుది గెలుపా అనే సంకోచం, సందిగ్ధం, దుఃఖం ధృతరాష్ట్రుడిని ఆవరిస్తాయి. అప్పుడు ఆ సందిగ్ధంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, సంజయ, భీష్మ మహాశయులు పడిపోయిన విధానం ఎట్టిది? యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎన్నో రోజు పడిపోయినాడు, ఎందుకలా పడిపోయాడు? ఆ తర్వాత నా కొడుకులు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఈ యుద్ధానికి పరిసమాప్తి ఏంటి? అన్నటువంటి అనేక సందేహాలు సంజయుడిని అడుగుతాడు. అప్పుడు సంజయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి దివ్య దృష్టితో కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధంలోని ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా హస్తినాపుర అంతఃపురంలో సంజయుడు ధృతరాష్ట్రునికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అది కృష్ణుడు చెప్పిన భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పడం ఒకేసారి జరిగింది. అదేమో కురుక్షేత్రంలో జరుగుతుంది, ఇది హస్తినాపురం యొక్క అంతఃపురంలో జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ అనే దాంతో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం ప్రారంభం అవుతాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అని పేరు. అదే ధృతరాష్ట్రుడు అంటున్నాడు. కురు అనేటటువంటి కౌరవ మహారాజు అక్కడ తపస్సు చేస్తే
ఈ యుద్ధరంగంలో ఎవరైతే న్యాయసంబద్ధంగా పోరాడి మరణిస్తారో వాళ్లకు స్వర్గం లభిస్తుంది అని దేవేంద్రుని చేత ఆయన వరం పొందాడు. అక్కడ కౌరవ పాండవులు యుద్ధం చేయడం ప్రారంభించారు. దాన్ని ప్రస్తావిస్తూ మన ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, సంజయ, నా కుమారుడు పాండురాజు కుమారులు ధర్మక్షేత్రమైనటువంటి యుద్ధక్షేత్రంలో చేరారు, యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందయ్యా? కానీ యుద్ధక్షేత్రానికి సన్నద్ధంగా పోయిన వారు యుద్ధం చేస్తారు కానీ ఇంకేం చేస్తారు అనే దాంట్లో కొందరు విమర్శకులు అభిప్రాయం ఏమంటారంటే, ధృతరాష్ట్రునికి ఏదో ఒక ఆలోచన ఉంది, ఏదైనా ఒక రకంగా పాండవులు ఈ యుద్ధాన్ని విరమించుకుంటారేమోనని. కాబట్టి ఆ చివరి ఊపిరి ఆశ అన్నట్టుగా ఏమి జరిగింది అక్కడ, యుద్ధం చేయకుండా ఇంకో పని ఏదైనా చేశారా అన్నటువంటి సందేహాన్ని వెలిబుచ్చుతూ ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి కిమ కురువత సంజయ, దాన్ని విడదీసుకుంటే కిం అకురువత సంజయ, సంజయ అక్కడ ఏం జరిగిందయ్యా అన్న ప్రశ్న ఇక్కడ ఉంది. దీంట్లో ఒక మాట ఏముందంటే, నా కుమారులు పాండవ కుమారులు అనేటటువంటి పక్షపాతం ధృతరాష్ట్రంలో పొడగట్టింది. అవును, ధర్మరాజాదులు అనొచ్చును, లేకుంటే నా తమ్ముని కుమారులు అనొచ్చును, లేదా పాండురాజు కుమారులే అనవలసినటువంటి అగత్యం ఏంటంటే, వాళ్ళు తప్పకుండా నాకు శత్రువులే అన్న భావము ధృతరాష్ట్రంలో ఉంది అనే మాట ప్రస్ఫుటంగా మనకి ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక మాట ఏం చెప్పాలంటే, శ్రీకృష్ణమూర్తి చెప్పినటువంటి భగవద్గీత విన్న అర్జునుల్లో మార్పు వచ్చింది. ఆయన వెంటనే యుద్ధ సన్నద్ధుడైనాడు. ధర్మమే ఆదిగా పెట్టుకొని యుద్ధం చేస్తూ నేను గెలవాలన్న కోరికతో కాకుండా ధర్మమే జయించాలన్న కోరికతో యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యాడు. కానీ ఇక్కడ సంజయుడు చెప్పినటువంటి ధృతరాష్ట్రుడిలో ఏ మార్పు రాలే. భగవద్గీత 700 శ్లోకాలు విన్న తర్వాత కూడా ఆయనలో స్వార్థం కానీ, కొడుకుల మీద ప్రేమ కానీ, యుద్ధాన్ని జయించాలన్న కోరిక కానీ, తన స్వార్థాన్ని కానీ ఏమాత్రం తగ్గించుకోలేదు ధృతరాష్ట్ర మహారాజు. దీంట్లో మనకి ఏం తెలుస్తూ ఉందంటే, విత్తనం ఒకటైనా మనం వేసేటటువంటి స్థలం అది పొలం, అది సుక్షేత్రం అయితే విత్తనం తప్పకుండా బాగా పండుతుందని, అది సుక్షేత్రం కాకపోతే విత్తనం ఎంత మంచిదైనా అక్కడ మొక్క మొలసదని. అట్లాగే భగవద్గీత ఎంతటి కఠినమైనటువంటి, ఎంత పురోగతి చెందినటువంటి ఆత్మజ్ఞాన సదృశ్యమైన శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు మాత్రమే సుక్షేత్రమైనటువంటి అర్జునుడి హృదయంలో మార్పు తెచ్చింది. కానీ ధృతరాష్ట్రుని లాంటి బంజరుభూమి లాంటి హృదయ క్షేత్రంలో అది ఏ మార్పును తీసుకురాలేకుండా పోయింది అనేది మనం తెలుసుకున్నటువంటి విశేషం ఇక్కడ.